చూసానండి. ఆ రోజు ఎప్పుడైందో ఎప్పుడు? అదేనండి. ఆ రోజు డాగ్ అవేనా? 24 మినిట్స్ ఉంది సార్. చెప్పారు కదా! అవునవును. మీకొక ఎస్కార్ట్ లాగా. ఆ! ఆ! అది కూడా లా ఆఫ్ అట్రాక్షనే కదా! 100% అండి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే, మనకు ఒక వ్యక్తి తోడు ఉన్నారు అని చెప్పడం అండి. ఇది మీరేదైతే ఫాలో అవుతున్నారో దాని వల్ల జరిగే అనుభూతి అన్నమాట అది. ఇదే గనక మీరు సబ్జెక్ట్‌లో లేరనుకోండి, మీరది హ్మ్. గుర్తించరు. అది కూడా ఏదో జరిగిందిలే అనుకుంటారు. అరే అంతే కదా! వేరే వాళ్ళు హ్మ్. సార్ గ్రూప్‌లో పెట్టండి సార్. గ్రూప్‌లో పెట్టండి. పెడతానండి. ఫస్ట్ డాగ్ ఫోటోస్ ఉన్నాయండి. డాగ్ ఓకే. ఫోటోస్ నేను పెడతాను. పెట్టండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, అది మీరు గుర్తించారు. అదే గనక సబ్జెక్ట్‌లో లేకపోతే అది గుర్తించరు. ఏదో ఎళ్ళిపోయిందిలే ఒక డాగ్ వచ్చింది ఇంకొక డాగ్ అంతే. అవునవును. కానీ సబ్జెక్ట్‌లో ఉన్నాం కాబట్టి ఆటిల్ని మనం గుర్తిస్తాం. అనుభూతి చెందుతాం. ఇలాగా షేర్ చేసుకుంటాం. మరి అదే కదా మనం ఎప్పుడు చెప్పేది. సరదాగా అదే చూడండి. చెప్పండి. మీరన్ మీరన్నట్టుగా సీక్రెట్ బుక్‌లో కూడా చిన్న చిన్న వాటిని మీరు అసెస్ చేయండి. దాని ద్వారా తెలుస్తా ఉంటదని అంటున్నాడు. 100% ఉదాహరణకి కార్‌కి పార్కింగ్ దొరకడం అనేది ఊహించమనుకో. హ్మ్. అట్లా ఊహించిందని జరిగిందని ఎగ్జాంపుల్ చెప్పారు. అదే ఎగ్జాంపుల్ నిన్న గూడా నేను అనుకుంటా ఇక్కడ దొరుకుద్దా పార్కింగ్ అనుకుంటా పోయినా. హ్మ్. కరెక్ట్‌గా ఆ చెట్టు కింద పర్ఫెక్ట్‌గా ఉంది పార్కింగ్. మరదే. అదే అట్లా చూస్తే కొన్ని కొన్ని మనం ఊహించినట్టుగా మీరు చెప్పిన సబ్జెక్ట్ పరంగా అందులో ఉన్నట్టుగా అయితున్నట్టుగా అనిపిస్తా ఉంటది. అదే వేరే వాళ్ళకి చెప్తే దాన్ని ఏదో చెప్తానులే సోది అనుకుంటాం. కరెక్ట్. మనం విశ్వంతో కనెక్షన్ తీసుకోవాలి. విశ్వం మనకెప్పుడు తోడుగా ఉంటదని ఎగ్జాంపుల్ అండి. మనం ఏవైతే ఆలోచిస్తూ ఉంటామో చాలా ఇంపార్టెంట్. అరే! పార్కింగ్‌ది ఏముందిలబ్బా పార్కింగ్ అంటే, అది ఫీల్ అనేది ఇంపార్టెంట్. మనం అనుకున్నది జరగడం అనేది ఇంపార్టెంట్. అది దీని వల్లే జరిగిందని ఎప్పుడైతే ఫీల్ అవుతామో అంటే చిన్న విషయమే ఫీల్ అవుతామో, అప్పుడు పెద్దదానికి మనం దారం వేస్తున్నట్టు, గేలం వేస్తున్నట్టు లెక్క. అర్థమవుతుంది కదండీ! చిన్న చేపకి గేలం వేసే కదా పెద్ద చేపని పడతారు. అట్లాగా మనం చిన్నదాన్ని కూడా ఫీల్ అయితేనే ఆటోమేటిక్‌గా దానితో పాటు పెద్దది కూడా వస్తుంది. ఓకే అండి. చాలా అద్భుతం. సూపర్. థాంక్ యూ. సూపర్ అండి శ్రీనివాస్ గారు. కంగ్రాచ్యులేషన్స్. సార్ నాగప్రసాద్ గారు చెప్పండమ్మా. సార్ ఇవాళ జాయినింగ్ సార్. న్యూ జాయినింగ్ సార్. ఈరోజు జాబ్‌లోనా? జాబ్ ఓహ్! సూపర్ అమ్మా. కంగ్రాచ్యులేషన్స్. జాయిన్ అవ్వండి. కంగ్రాచ్యులేషన్స్ సార్. కంగ్రాచ్యులేషన్స్ థాంక్ యూ అమ్మా. సార్. సూపర్ అమ్మా. అద్భుతం. కంగ్రాచులేషన్స్ మేడం. థాంక్ యూ సార్. మీ వల్లే సార్. అది మొన్నటి వరకు మీరు కంగ్రాట్స్ చెప్పిందన్నీ చేసిన మళ్ళీ వెంటనే ఆయన ఏదో 2, 3 క్వెషన్‌లు అడిగారు. సెలెక్ట్ అయిపోయాను సార్. ఎక్సలెంట్. థాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ అండి. కంగ్రాచ్యులేషన్ అండి. సూపర్ అండి. థాంక్ యూ అండి. కంగ్రాచ్యులేషన్స్ అండి. సూపర్. థాంక్ యూ అండి. థాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్. ఇంకొక మిరాకిల్ సార్. చెప్పండి. కేసులు కూడా కొలిక్కొచ్చేస్తున్నాయి సార్. అసలు ఇప్పుడు అవి ఇలా లేవనుకున్నాయి కూడా ఒక పాయింట్‌కొచ్చినాయి సార్. ఓహ్! సూపర్. సూపర్. ఇది ఇంకా అద్భుతమైన మిరాకిల్ అన్నది. ఇది నిజంగా ఇది ఇంకా అద్భుతం. సూపర్ అమ్మా. ఎక్సలెంట్ అమ్మా. థాంక్ కంగ్రాచ్యులేషన్స్. యూ సార్. ఆ యూనివర్సే ఇచ్చింది సార్ అలా అడిగారని. థాంక్ యూ సార్. 100% అంతేనమ్మా. దాట్స్ అది క్లాస్‌లో జాయిన్ అవ్వడం వల్ల నెలల్లోనే నాకు 2 మిరాకిల్స్ జరిగినాయి సార్. థాంక్ యూ సార్. సూపర్ అమ్మా. సూపర్. అద్భుతం.